వాళ్ళ విషయంలో ఒక నిర్లిప్తత ఏదో ఒకటి అవుతుందిలే అని చెప్పి వదిలేస్తున్నారు. చివరికి ఉద్యోగాలు పీకేసామనే దాకా పీకేస్తామనే వరకు తీసుకొస్తున్నారు. అంటే బెదిరింపులకు లొంగే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు అన్న సంకేతం ఇస్తున్నారు వాళ్ళకి. వాస్తవంగా ఈ 5 ఏళ్లలో ఉద్యమం ద్వారా మేము ఇది సాధించామని ఏ ఉద్యోగ కార్మిక సంఘం చెప్పుకోలేకపోతాం. అదే అంటున్నాను. అవును, ఏదైనా చెప్పుకున్నా ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడి చేయించాం అని చెప్పుకునే నాయకులకే కుదురుతోంది తప్పించి ఇట్లా కుదరట్లా. ఎందుకు అంటే వీళ్ళు అదో స్ట్రాటజిక్ గా తీసుకున్నారు. మధ్య పిఆర్సీ విషయంలో గట్టి డిమాండ్ చేశారు. చివరికి 30%, 23 అని అదే 35 వరకు వాళ్ళు అడిగినట్టున్నారు కదా. 56 అడిగారు, 55 తర్వాత వాళ్ళే 27 దగ్గరకు వచ్చారు. అంటే 27 వాస్తవంగా ఇంటరమ్ రిలీఫ్ ఫస్ట్ ప్రకటించి అదన్నా కంటిన్యూ చేయమన్నారు. కానీ అందులో కూడా 4% తగ్గించి 23 పెట్టారు. అతను చంద్రబాబు నాయుడు 20, నేను 23 ఇస్తున్నాను బొమ్మన్నారు. చివరికి ఆ డబ్బులు ఎక్స్ట్రా ఇచ్చిన డబ్బులు వెనక్కి తీసుకుంటుంటే కోర్టు ద్వారా దాపించుకున్నారు. అవును, అది అప్పుడు జరిగినటువంటి ఆ విషయంలో కూడా అంతే. అంటే వీళ్ళు చెప్పిందే తప్ప అవతలైతే నెగ్గిన. అదే గతంలో అయితే అప్పుడు